హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. అయితే సంధ్య థియేటర్ జరిగిన ఏదో ఇష్యూ జరిగిందో ఒక ఆమె చనిపోయింది, ఇంకిద్దరు విషమంగా ఉన్నారంటున్నారు. అయితే అల్లు అర్జున్ టీంకి ఆయన మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇష్యూ మీద ఒపీనియన్ అంటే యాక్చువల్గా ఇది ఎవరు తప్పని చెప్పలేము. బట్ అక్కడ ఏంటంటే తోసుకున్న వాళ్ళ తప్పు. ఒక అమ్మాయి అంత క్రౌడీ మధ్యలో అంతమంది అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి ఉందంటే నానా విధాలుగా తెలుసు కదా. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటేనే వేరే విధంగా ఉంటుంది. సో అట్లా అమ్మాయిని వదిలేసి అసలు ఆ క్రౌడీలో ఒక అబ్బాయి వచ్చి ఏం చెప్పాడంట, ఆ అంకుల్ మీ కూతుర్ని పట్టుకొని ఏం వెళ్తారు, మీరు ఇంటికి వెళ్ళి వదిలేసి రావచ్చు కదా అంటే చెప్పగానే వెళ్ళిపోయాడంట. అట్లా వెళ్ళడం వల్ల ఇది జరిగిపోయింది, వచ్చే లోపల జరిగిపోయింది. అప్పుడు అల్లు అర్జున్ లోపల మూవీ చూస్తున్నాడు. సో ఎవరు తప్పులేదు. ఆయనకేంటంటే ఇప్పుడు నార్మల్గా మనకే చూడండి, మనకి చిన్న సెలబ్రిటీస్కే మనకి చిన్న ఫేమ్ వచ్చింది అనుకో, బయటకు వెళ్ళి చాలా హడావిడి చేస్తాం. అట్లాంటి పెద్ద ఫ్యాన్కి ఒక నేషనల్ అవార్డు విన్నర్ అతనికి ఏదో కొంచెం ఉంటుంది, ఇట్లా చూపించుకోవాలి, బయటికి రావాలి, హలో చెప్పాలి, ఫ్యాన్స్కి అడ్రస్ చేయాలని చెప్పి ఉంటుంది. సో ఆయన తప్పులేదు. కానీ ఇక్కడ ఏంటంటే మన పోలీస్ యంత్రాంగం చాలా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఏ గవర్నమెంట్ అయినా ఏ సినిమా హాల్ అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు సరిగ్గా బ్యారికేడ్స్ పెట్టడం, తాళ్ళు కట్టడము, అంటే పబ్లిక్ని సరి కంట్రోల్ చేయడం రాదు. అంటే లాఠీ చార్జ్. అల్లు అర్జున్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు రాదు? ఇన్ఫర్మేషన్ రాకుండానే అక్కడ బ్యానర్స్, లైటింగ్స్, అవన్నీ డిజైన్స్ అవన్నీ వస్తున్నాడని తెలుసు. కానీ టీం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ టైంకి వస్తున్నాడు అని ఎగ్జాక్ట్ టైం చెప్పలేదంట. అండ్ థియేటర్ వాళ్ళు కూడా పోలీస్ శాఖకు ముందుగా చెప్పలేదు. అది కూడా తప్పు పోలీసు, అది కూడా తప్పు. అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు అక్కడికి ఫస్ట్ బ్యానర్ పెట్టారు అంటే ఆయన వస్తున్నాడా లేదా, ఫ్యాన్స్ ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఫస్ట్ అక్కడ ఉన్న థియేటర్ యాజమాన్యం కూడా దాని గురించి చూసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఇవంతా వస్తాడా రాడా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేని ఏది ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి చనిపోతే ప్రాణం తిరిగి రాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా వేస్ట్. కానీ అక్కడ ఏంటంటే సీసీ కెమెరాస్ ఉన్నాయా? మీరు ఎక్కడికన్నా పబ్లిక్ నేను చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము 1000 రూపాయలు టికెట్ పెడుతున్నాం, మాకు ఇక్కడ సేఫ్టీ ఉందా, ఇక్కడ కెమెరాస్ ఉన్నాయా, ఇక్కడ మాకు ఇక్కడ ప్రాణహాని ఏమైనా ఉందా అంటే మేము ఇక్కడ సేఫ్గా వెళ్ళగలుగుతామా, సినిమా చూడగలుగుతామా, మాస్ థియేటర్స్ అయినా నార్మల్ మల్టీప్లెక్స్ అయినా ఏ స్క్రీన్ అయినా కూడా ఇట్లా వెళ్ళేటప్పుడు మీరు ప్రతి చోట వెళ్ళేటప్పుడు మీకై మీరు చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత ఎవరేం చేయలేరు లాస్ట్కి. సో ఇప్పుడు మనం ఎవరైనా ఏం ప్రాబ్లం ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెడుతున్నారు, సంధ్య థియేటర్ మీద కేసు పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళు డబ్బులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పేసి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ప్రాణం పోయింది, ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? ఎక్కడ చూసినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సినిమా హాల్ వచ్చినా, ఏ హీరో అయినా కూడా మధ్యతరగతి కుటుంబాలకి ఇలాంటివి జరుగుతున్నాయి కానీ పెద్దవాళ్ళకి జరగట్లేదు. సో మనం బలవుతున్నాం ఎక్కడ చూసినా కూడా, వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇట్లాంటివి చిన్న ప్రజాపాలన అని చెప్పాడు. ఈ ప్రజాపాలన అసలు ఏం బాగోలేదు. నేను చెప్తున్నాను, దయచేసి చిన్న లాఠీ చార్జ్ చేయడం వల్ల తొక్కిసలాట కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. ఇంకోటి అసలు అల్లు అర్జున్ బయటికి వచ్చి హాయ్ హలో అని అడ్రస్ చేసి చెప్పడం కూడా అది మిస్టేక్. అది కూడా రాంగ్. ఎందుకంటే అంత చిన్న ఏరియాలో, మాస్ ఏరియాలో చిన్న రోడ్స్ ఎట్లా ఉంటుంది చెప్పండి, పబ్లిక్ ఉంటే అంత తెలిసి కూడా కావాలని లేసి అంటే ఆయనకు తెలీదు. మేబీ ఆయన ముందే ఊహించడం ఇట్లా జరుగుతుందని. సో అదేదో ఇంకా అనుకోకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రోటోకాల్ పాటించలేదు. పోలీస్ యంత్రాంగం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎంతో మంది పబ్లిక్ వచ్చి ఒక నేషనల్ అవార్డు విన్నారు. పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. సో ఇక్కడ కూడా ఎలాంటి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం. ఇక్కడ పర్మిషన్ తీసుకోలేదు, అందుకనే పోలీసులకు ముందుగా వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇలాంటి దుర్ఘటన జరిగిందని పోలీసు. ఇప్పుడు మనము అది పర్మిషన్ తీసుకోకపోయినా పబ్లిక్ అనేది ఎవరు కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అంత పెద్ద ఈవెంట్ చేశారు కదా పోలీస్ గ్రౌండ్స్లో, అక్కడ అంతా కంట్రోల్గానే అయింది. ఎక్కడ ప్రాణం. నేను అదే చెప్తున్నాను కదా, ఇక్కడ సీసీ కెమెరాస్ చూస్తే కానీ ఎవరు తప్పు తెలియదు. ఎందుకంటే ఇక్కడ అంతమంది అబ్బాయిలు ఒక మహిళ ఒక బాబుని పట్టుకొని ఉండడం వల్ల ఆమె ఫోన్ చేసి చెప్పిందంట, అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఫోన్ కట్ చేశాడంట. తర్వాత 5 minutes ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్తున్నాడు. ఎవరు కూడా సిగ్నల్స్ రావట్లేదు, నెట్ కూడా పనిచేయట్లేదు ఆ ఏరియాలో. అదే అక్కడ ఏమైందంటే ఫోన్ దొంగతనం చేయడమో, లేదంటే మన పాపం ఒక అమ్మాయిని అంతమంది అసలు ఏం జరిగిందో చెప్పలేం కదా. సో అది కూడా ఒకటి. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి అని చెప్పి కోరుతున్నాను. ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వము, మీరు ప్రజాపాలన అని చెప్పారు, మీరు హైదరాబాద్ పెట్టారు, చాలామంది ఇబ్బంది పెడుతున్నారు, అందరికీ ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇది కాకుండా న్యాయం జరిగేలాగా చేయండి అంతే. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ రకంగా ఈ కుటుంబాన్ని ఆదుకోబోతున్నారు? ఆదుకున్న వేస్ట్. ఇప్పుడు ఆదుకుంటే ఏం చేస్తాడు? 1 కోటి రూపాయలు 50 లక్షలు అయితే అసలుకి ఇవ్వడు. మహా అంటే వాళ్ళకి ఏం చేస్తాడు? ఫీజు పరంగానో లేదంటే ఏదన్నా
హాస్పిటల్ పరంగా ఇప్పుడు బాబుకి బాగాలేదు కదా, అన్కాన్షియస్ ఉన్నాడు. సో వాళ్ళకి చూసుకుంటాడు తప్పితే ఇంకా అది జీవితాంతం కోలుకొని బాధ. పిల్లలకి పెద్దగా అయిన తర్వాత చాలా బాధేస్తుంది. అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ అవ్వడమే అతడు చేసిన పాపం. అది అంటే ఇప్పుడు అసలు తప్పంత ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ వైఫ్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఇవన్నీ జరిగాయి. అది ప్రాబ్లం.